శ్రీనివాసు యశోద గారు హాజీపూర్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. పెళ్ళి ఎంతకాలం అయింది మీకు? 10 సంవత్సరాలు సార్. 10 సంవత్సరాలు. ప్రెగ్నెన్సీ ఎన్ని రోజుల్లో వచ్చింది ఇక్కడ మీకు? 15 డేస్ సార్. 15 డేస్ 1 వీక్ అంతే. 1 వీక్ సార్. వచ్చారు, ఇక్కడికి వచ్చారు, ఒక టీకా వేయించుకున్నారు, బ్లడ్ రెస్ట్లు అన్నీ ఇచ్చారు, మందులు తెప్పించుకునే లోపలే ప్రెగ్నెన్సీ వచ్చింది. నేను ఆ రోజు మీకు చెప్పానా లేదా ఒక టీకాతో కూడా ప్రెగ్నెన్సీ వస్తుందని? చెప్పారు సార్. వచ్చిందా? వచ్చింది సార్. కానీ అప్పుడు నమ్మలేదు సార్, టీకా అయితే వస్తుంది అని నమ్మలేదు కానీ వచ్చింది సార్. నాకు ఇదే 10 ఏళ్ళు అయింది. మాకెందుకు వస్తుంది, ఎంతమంది డాక్టర్లను చూసాం మేము, ఇంత టీకాతో ఎట్టా వచ్చేస్తుంది అనుకున్నావు నువ్వు, కానీ వచ్చిందా? ఒక టీకాతోనే ప్రెగ్నెన్సీ. నువ్వే ఫస్ట్ కాదు, నువ్వే లాస్ట్ కాదు. మా దగ్గర కొన్ని వేల మందికి వచ్చేస్తున్నాయి ప్రెగ్నెన్సీ. 10 ఏళ్ళు అయింది పెళ్ళి. అక్కడ ఏం చెప్పారు మీకు డాక్టర్లు ఇంతకుముందు? ఈ 10 ఏళ్ళలో మీరు ఏమేం చేశారు? మీ ఆవిడికి డయాబెటిక్, షుగర్ ఉందన్నారు, కొన్నాళ్ళు షుగర్ బిల్లలు ఇచ్చారు. డయాబెటిక్ 2 ఇయర్స్ నుంచి సార్. ముందు యాక్చువల్ 3 ఇయర్స్ నుంచి మెడిసిన్ వాడుతున్నాం సార్. అన్ని హాస్పిటల్ వాడుతున్నారు. 3 ఏళ్ళ నుంచి మెడిసిన్ వాడుతున్నా, ప్రెగ్నెన్సీ రాలా. అంటే పీసీఓడికి లాప్రోస్కోపీ చేయించారు. 5 ఇయర్స్ బ్యాక్ పీసీఓడి అన్నారు, లాప్రోస్కోపీ చేశారు. 5 ఏళ్ళ క్రితమే. అప్పుడు రాలా. పీసీఓడి క్లియర్ అయినాక ఐఐ కూడా ఏం చేశారు? ఐయుఐలో 4 సార్లు చేశారు 5 ఏళ్ల క్రితమే. అప్పుడు రాలా. ఐవీఎఫ్ చేయాలన్నారు సార్. ఫైనాన్షియల్ ఇబ్బంది వల్ల అప్పటికే ఇక ఫైనాన్షియల్ బాగా ఇబ్బంది సార్. దానికే ఎక్కువ ఖర్చు అయింది నా పరిస్థితి నుంచి. డబ్బులు లేకనే పోలేదు సార్. యాక్చువల్లీ అప్పటిసింది మెడిసిన్ మొత్తం మానేసినాం. సో పేదరికం నీకు వరంగా మారింది. లేకపోతే 4 ఐవీఎఫ్లు పోయి వచ్చేవాడు. అవును సార్. చివరికి టీకాతోనే వచ్చేది. అవును సార్. మా కేవలం మా భార్య వీడియో చూసి అంటే నేను ఇక్కడికి వెళ్తా అని చెప్పేసి నేను పట్టింది సార్. ఒకటే మాట. అంటే నేను కూడా తను ఎప్పుడు ఓర్చేయాలి అంటే ఇబ్బంది పెట్టలే కానీ ఇక్కడికి వెళ్ళుదాం, అక్కడ ఖర్చు ఎంత అని పర్లేదు. ఆమెకు ఏంటంటే మెయిన్ సార్ ఐవీఎఫ్ అప్పుడు సార్. ఐవీఎఫ్ అప్పుడు చాలా ఇబ్బంది సార్. మీరు చెప్తారు ఇంజక్షన్స్, అక్కడ వరంగల్ వాడిన సార్. నాకు అక్కడికి దగ్గర 200 కిలోమీటర్స్ డే బై డే రావడానికి చాలా ఇబ్బంది పడ్డా సార్. ఇక్కడ నుంచి మీ హాజీపూర్ మంచిర్యాల నుంచి వరంగల్ వెళ్ళి చేయించుకునేవాళ్ళు సార్. స్కానింగ్ రోజు చాలా ఇబ్బంది సార్. తిరగడం, రోజు ఇంజక్షన్, రోజు స్కానింగ్లు చాలా ఏడ్చేది సార్. తన డబ్బు ఇబ్బంది, శ్రమ, తనకు ఇబ్బంది. ఆ ఇబ్బంది చూసి అసలు నేను తన ద్వారా సార్ పిల్లలే కనద్దాన్ని ఇబ్బంది పాపం ఆవిడ బాగా ఇబ్బంది పడ్డాడు. తన అద్దాలి సార్. నేను అనుకో సరే లేకునే పర్లేదు, దానికి అంత ఇబ్బంది అద్దాలే స్థితికి నచ్చింది సార్. మళ్ళీ తను సరే అని చెప్పేసి మళ్ళీ తను ఇచ్చుతానే మళ్ళీ ఎక్కడైనా వాడదాం, అయిపోయి పోదామా అనే స్థితి కూడా. అంటే డబ్బులు లేకపోయినప్పుడు వెళదామా అంటే బిడ్డ లేకపోతే జనాలు ఏడిపించేస్తున్నారు. బాగా ఇబ్బంది, బయట చాలా ఇబ్బంది పడ్డారు సార్ బిడ్డ లేక. ఆ టైంలో మీ వీడియో చూసి తను ఖచ్చితంగా పోదామంటే పోయాను సార్. ఆ నమ్మకంతో వచ్చాను సార్. దేవుడు మీ ద్వారా మాకు నెల కూడా రాలా. మీరు 15 రోజులు కరెక్ట్గా ఓవ్యులేషన్ టైంలో వచ్చారు. బ్రహ్మాండంగా టీకా పడింది. ఇన్నాళ్ళు రానికోకుండా అడ్డుకుంటున్న క్రిమి ఇన్నాళ్ళు అన్నీ ఉన్నాళ్ళు నోట్లో శనిలాగా క్రిమిగాడు ఎప్పుడైతే తొలిగాడో టక్కున ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆ రోజు క్లియర్గా చెప్పాను నేను కౌన్సిలింగ్లో. సేమ్ అదే జరిగింది. టీకాతో ప్రెగ్నెన్సీ ఏంటి అనుకుంటారు బయట అంతా, కామెడీ అనుకుంటారు. ఇది ఫేక్, కామెడీ. ఫేక్ అని కాదు సార్. అంటే ఒక టీకా అవుతుందా మరి అంత ఈజీయా? 10 ఏళ్ళ నుంచి రాంది. ఇన్ని మందులు వాడాం, ఇన్ని ఐయుఐలు చేయించుకున్నాం, ఇన్ని ఆపరేషన్లు చేయించుకున్నాం, ఇన్ని ఐవీఎఫ్లు చేసినా నో గ్యారంటీ అంటే ఈయన టీకాతో వచ్చేస్తుంది అంటాడు. అసలు ఎట్లా అనుకుంటారు. నమ్మినోడేమో పోన్లే డాక్టర్ గారు మన ధైర్యం కలిగించడానికి చెప్తున్నాడేమో అనుకుంటాడు. నమ్మనోడేమో ఏదో బ్యాండ్ వేస్తున్నాడులే, వీడు కూడా ఎంతో కొంత దండుకుని వదిలేస్తాడులే అనుకుంటాడు. అంటే అందులో బాగా అంటే ట్రీట్మెంట్ ఒక భాగమే అనుకున్నాను సార్. కానీ దీని ద్వారా వస్తాను మాత్రం ట్రీట్మెంట్ ఇది అనుకోలే సార్. ట్రీట్మెంట్లో ఇది పార్టే కరెక్టే, కానీ దీంతోనే పని అయిపోద్ది అని కూడా చెప్పారు సార్. 100% దాంతో అయితే అనుకోలేదు సార్. నీకైతే అవుద్ది అనుకోలే. 10 ఏళ్ళు పెళ్ళి. అసలు ఆ టెస్ట్ చూసుకున్నా కూడా సార్ మేము నమ్మాలి సార్. అంటే నిజమైన వచ్చిందా 10 ఏళ్ళలో ఎక్కడ సార్. అంటే కన్సీవ్ అయిపోయింది కూడా లేదు సార్. అవును, ఎక్కడ రాలేదు సార్. ఒక్కసారి కూడా రాలేదు సార్. 10 ఏళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీ ఒక్క టీకాతో వచ్చింది. ఆ రోజు కూడా నీ కౌన్సిలింగ్లో దాదాపు 1-2 గంటలు కూర్చోబెట్టి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు క్రిములు ప్రపంచంలో ఏ డాక్టర్లు మీకు చెప్పటం లేదు. ఎంతగాడికి ఐవీఎఫ్లు, ఆపరేషన్లు, లాప్రోస్కోపీలు, హిస్ట్రోస్కోపీలు అంటున్నారు తప్ప ఈ క్రిముల గొడవ తెలియదు. దీనికి సంబంధించి ఒక టీకా ఉంటుంది. ఈ టీకా వచ్చినప్పుడు రోజే వేసేస్తాం, ఖచ్చితంగా వేయించగలండి. ఈ టీకాతో కూడా ప్రెగ్నెన్సీలు రావచ్చు అని మనం చెప్తాం. అయిపోయిందిగా సార్. ఇంకోసారి మేము అంటే ఈ డయాబెటిక్ షుగర్ వచ్చింది కదా,
హాస్పిటల్ కదా వాళ్ళు ఈ షుగర్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అన్నారు సార్. అట్లా కూడా బాధపడ్డాను సార్ మేము. అందుకని మిమ్మల్ని మరీ అక్కడ మీకు గుర్తుందా సార్? అవును అడిగారు, షుగర్ ఉంటే వస్తుందా డాక్టర్ గారు, ఏమవుతుంది కదా అన్నారు. నేను అన్నా మీరు అన్నారు సార్, మీరు అది ఏదాదిగా వాడండి, మీ షుగర్ పిల్లలు మీరు వాడుకుంటా ఉండండి, మన ప్రెగ్నెన్సీకి నేను ప్లాన్ అదే విధంగా వాడినా సార్. అంతే. షుగర్కి మన ఏం అడ్డం పడదు. షుగర్కి మీరు వాడుతూ ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే ఏ ఇబ్బంది లేదు. షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, కొలెస్ట్రాల్లు, మానసిక వ్యాధులు, పిట్స్ ఇలాంటి జబ్బులకి మందులు వాడుకుంటూనే ఉండాలి. అది ఆరోగ్య సమస్యలు. మన మందులు నేను ఇస్తాను, అవి వాడండి అన్న. మందులు టీకాతోనే అయిపోయింది, ఇంకా ట్యాబ్లెట్స్ కూడా తీసుకెళ్ళాలి. అయిపోయింది సార్. రమ్మన్నారు, మాకు వీలైతే 2 days లేట్ అయింది సార్. 2 days మాకు కన్ఫర్మ్ అయిపోయింది. ఈ లోపల మీకు మెడిసిన్ కొరియర్ పెట్టించుకుందాం అనుకున్నారు. కొరియర్ పెట్టించుకుని తీసుకెళ్దామా, కొరియర్ పెట్టించుకుందామా అనుకునే లోపల డేట్ లేట్ అయింది. ఒకసారి డాక్టర్ గారు అన్నారుగా టీకాతో ఏమైనా వచ్చిందేమో ఒకసారి టెస్ట్ చేసుకుందాం అనుకున్నారు. టెస్ట్ చేసుకున్నారు. టెస్ట్ చేసుకుంటే పాజిటివ్. యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వస్తే మాకు వెంటనే డౌట్గానే ఫోన్ చేశారు. సార్ మరి ఏంటి మాకు ప్రెగ్నెన్సీ ఏనా అంటే ఈ బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోండి అని నేను టెలికాలర్ ద్వారా వాట్సాప్లో పెట్టిస్తే 477 వచ్చింది. 477 అంటే పాజిటివ్. 5 దాటితేనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్. మరి కన్ఫర్మ్ అయిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో ఉందా, ట్యూబుల్లో ఉందా, మళ్ళీ అదొక అడ్డిల్ కదా, అది కూడా మళ్ళీ స్కాన్ చేయించాం. స్కాన్ చేయిస్తే గర్భసంచిలోనే ఉంది అని అక్కడ చక్కగా మీకు తెలిసిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆవిడ చెప్పారు. వాళ్ళు సార్ ఇప్పుడు ఏం రాదు అన్నారు సార్. ఏం రాదంటే మన సార్ వాళ్ళు ఖచ్చితంగా టెస్ట్ చేయండి, ఏం రాకపోయిందంటే మళ్ళీ స్కాన్ చేయించాం. అవును, ఇప్పుడే రాదు, వద్దులే 3 నెలల తర్వాత చూద్దామని అంటారు. మనం ఎందుకు అంటామంటే వెంటనే చేయమని. 3 నెలల లోపల మళ్ళీ మనం ట్యూబుల్లోకి వెళ్తే ట్యూబులు బద్దలైపోతాయి. అప్పుడు లాప్రోస్కోపీలు చేసే బదులు ఒకవేళ మన దాంట్లో ఎక్టోపిక్లు రావు, ఒకవేళ వస్తే వెంటనే ఒక ట్యాబ్లెట్ పెట్టేస్తే ట్యూబుల్లో ఉన్నది ఆదిలో ఉన్నప్పుడు గోటితోనే పోద్ది మొక్క. అది వృక్షం అయ్యే వరకు వెయిట్ చేయకూడదు, గడ్డలు గడ్డపారలు పట్టుకోవాలి. అప్పుడు ఈజీగా ట్యాబ్లెట్తోనే సెర్చ్ చేసేసుకుని ట్యూబ్ని సేవ్ చేసుకోవచ్చు. అందుకనే ఇమీడియట్గా స్కాను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీయించుకోండి అంటాం. అలా తీయించి ఆ రిపోర్ట్ మాకు పెట్టమంటాం. అది పెట్టమన్నాం. ఎందుకంటే భార్య ఎక్కడి వరకు రాకోకుండా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అంటే భార్య రాకపోయినా భర్త వచ్చి మందులు తీసుకెళ్ళొచ్చు. భార్యకి వేవుళ్ళు ఉంటాయి, జర్నీ చేయలేరు, అందుకే భర్త వచ్చైనా తీసుకెళ్ళొచ్చు అని మేము ఇలా చెప్తాం. అదే చేశాము. చక్కగా మిమ్మల్ని మందులకి రమ్మన్నాము. ఇన్నాళ్ళు 10 ఏళ్ల నుంచి రానివ్వకుండా అడ్డపడిన క్రిమి ఇప్పుడు ఇంకా కొన్ని క్రిములు ఉన్నాయి మీ టెస్టుల్లో. మరి వాటి నుంచి బిడ్డను కూడా కాపాడాలి. ఆ మందులన్నీ నేను ఇస్తాను. క్రిముల పద్మవ్యూహం నుంచి బిడ్డని కాపాడే మందులు ఇస్తా. అక్కడున్న డాక్టర్లకి క్రిముల గురించి తెలియదు. ఐవీఎఫ్లో ఆపరేషన్ల గురించే తప్ప క్రిముల గురించి తెలియదు. ఎలా వచ్చిన బిడ్డ అలాగే 3 నెలల్లో 80% అబార్షన్లు అయిపోతాయి. 4th, 5th మంత్లో అవకరాలు అయిపోతాయి క్రిముల దెబ్బకి. అందుకే క్రిముల నుంచి బిడ్డని కాపాడడానికి ఆ మందులు 5 నెలలు మన దగ్గర వాడాలి. భర్త వచ్చి తీసుకెళ్ళాలి, నెల వచ్చి. ఓకే, ఈ మందులు ఇస్తాను, తీసుకెళ్ళండి. ఈసారి వచ్చేటప్పుడు ఈ స్కానింగు, ఈ బ్లడ్ టెస్టులు చేయించుకురండి. మీ దగ్గరలో ఏమన్నా ఫ్యామిలీ డాక్టర్ పెట్టుకుని ఈ బ్లడ్ టెస్టులు, స్కానింగ్లు చేయించుకుని ఆ రిపోర్టులు నాకు చూపిస్తే ఈ మందులను వల్ల నేను ఇస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఇప్పుడు పేటల్ పార్టు, హార్ట్ బీటు రావడానికి ఇస్తాం. నెక్స్ట్ స్టెప్ అది. ఇన్నాళ్ళు 10 ఏళ్ల నుంచి రాని ప్రెగ్నెన్సీని ఇప్పుడు జెస్టేషనల్ శాక్ గర్భసంచిలో వచ్చేటట్టు చేశాను. ఇప్పుడు పేటల్ పార్టు, హార్ట్ బీటు వచ్చేటట్టు చేస్తాం. అది టీకా తప్పించేసింది, కానీ మిగతా క్రిములు బిడ్డని దాన్ని చేయనివ్వకుండా కాపాడటానికి బిళ్ళలు వాడాలి. ఇవి ఇస్తాను నేను. ఇవి వాడుకుని తర్వాత అవయవాలు, అవకరాలు ప్రాబ్లం రాకోకుండా మళ్ళీ బిళ్ళలు ఇస్తాను. అలా 5 months నా దగ్గర వాడుకోవాలి. ఆ తర్వాత అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు శ్రీనివాస్ గారు, యశోద గారు, హాజీపూర్, మంచిర్యాల. తెగా మీకు ఎంత వయసు? నాకు 35 సార్. 35. మీ ఆవిడకి 30 సార్. 30 years. పెళ్ళి అయ్యి ఎన్నేళ్ళు అయింది? 10 ఏళ్ళు అయ్యింది. ఆవిడకి ఇంతకుముందు ఓవులేషన్ డిజార్డర్ ఉందన్నారు, అండం రాదు, పెరగదు, పగలదు అన్నారు, రప్చర్ డిఫెక్ట్ ఉందన్నారు. ఇంతకుముందు మనం అన్నీ రాసుకున్నాం. అలాగే ఎన్నిసార్లు అయ్యువైలు పోయినాయి? 4 times అయ్యువైలు పోయినాయి. 4 times. అలాగే ఒక లాప్రోస్కోపీ సర్జరీ కూడా ఫెయిల్ అయ్యి ఉంది. అన్నీ 5 ఏళ్ళ క్రితమే చేయించావు, అయినా కూడా రాలేదు. నువ్వు నీ శక్తికి మించి ఖర్చు పెట్టినా రాలేదు. కానీ ఇక్కడ నీ శక్తి కన్నా తక్కువ ఖర్చు పెట్టినా వచ్చింది. ఒక్క టీకాతో అయిపోయింది. ఆ టీకా కూడా నువ్వు ఫస్ట్ రోజు వచ్చి టెస్టులు చేయించుకున్న దానికి ఫ్రీ కింద ఇచ్చాం మేము. ఫ్రీ, అర్థమైందా? టెస్టులు వచ్చి చేయించుకున్నందుకు ఫ్రీగా ఇచ్చేస్తాం టీకా. మరి అలాంటి టీకాతోనే నీకు ప్రెగ్నెన్సీ రప్పించు.
నువ్వే ఫస్ట్ కాదు, నువ్వే లాస్ట్ కాదు, చాలామందికి వచ్చింది. ఆ రోజు నేను కౌన్సిలింగ్లో చెప్పినప్పుడు కూడా నువ్వు నమ్మలేకపోయావు. ఇందులో ఎవరో ఒకరు ఖచ్చితంగా వస్తాయి టీకాలతో, అది ఎవరనేది నాకు కూడా తెలియదు అని చెప్పాను నేను. అది నువ్వని వాళ్ళు తెలిసింది. శ్రీనివాసు, యశోద చక్కగా ప్రెగ్నెన్సీ పొందారు. వయసు 35 ఇయర్స్ అయినా, భార్య వయసు 30 ఇయర్స్ అయినా, హాజీపూర్ మంచిర్యాల నుంచి ఒక యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చి పెళ్ళి 10 ఏళ్ళు అయినా 4 IUIలు పోయి ఒక మరొక లాప్రోస్కోపీ కూడా ఫెయిల్ అయిపోయి ప్రెగ్నెన్సీ రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆవిడికి షుగర్ ఉన్నా మరి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు ఇక్కడ న్యాచురల్గా ఒక టీకాతో, జస్ట్ ఒక ఇంజెక్షన్తో. ఈ టీకా అనేది ప్రపంచంలో ఏ డాక్టర్ వేయరు. ప్రపంచంలో ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, అమెరికాలో లేదు, ఆఫ్రికాలో లేదు, ఓన్లీ ఒకే ఒక్క చోట ఈ ప్రపంచంలో టీకా వేస్తాడు. ఆయనే డాక్టర్ వైఎస్ బాబు. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా పనిచేసిందా? మ్యాజిక్ జరిగిందా? జరిగింది సార్. అది అందుకే దానికి మ్యాజిక్ అని పెట్టాం. ఆ రోజు తెలియదు, వాళ్ళు వస్తే తెలుస్తుంది మ్యాజిక్ అంటే ఏంటా అనేది. అది ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. అలాగే మీకు వచ్చిన రోజు ఒక బుక్ ఇచ్చాం, మీరు అమ్మా నాన్న కాగలరని బుక్ ఇచ్చాం. అలాగే 500 రూపాయలు మీ ఓపి, నీ బిడ్డ పుట్టే వరకు అని, ప్రెగ్నెన్సీ వచ్చేవరకు అది సంవత్సరం అయినా అన్నాం. ఆ రోజే మీకు భోజనం కూడా పెట్టాం, ఒక ప్రసాదం తీసుకున్నారా? అవును సార్. ఆ రోజు కూడా సార్ యాక్చువల్లీ మా ఆమె ఒక రచన వస్తే ఆయన కోసం బయట అయింది అనుకున్నాం. మన సిస్టర్ వాళ్ళు చెప్పారు ప్రసాదం తినండి అన్న తర్వాత తిన్నా సార్. ఆ ప్రసాదం మాకు ఇప్పుడు గర్భాలయం పోయి ప్రసాదం వచ్చింది సార్. సో ఉచితంగా ఇచ్చిన టీకా, ఉచితంగా ఇచ్చిన ఆహారంతో కూడా నీకు పని అయిపోయింది. టెస్టులు చేయించుకున్నావు అంతే, దానికి తగ్గ టీకా వేసాం, దానికి తగ్గట్టుగా మందులు ఇప్పుడు నేను పంపిస్తాను. టెస్టులకు తగ్గ మందులు ఇప్పుడు ఇస్తున్నా, బిడ్డ నిలబెట్టడానికి అవసరం, లేకపోతే జాగ్రత్త. అలాగే ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఆహారం, ఆ రోజు మీరు అమ్మా నాన్న కాగలరని ఉచితంగా ఒక బుక్ ఇచ్చా. ఇవాళ మళ్ళీ ఉచితంగా నీకు ఒక బుక్ ఇస్తున్నా, గర్భిణీ స్త్రీల ఆహారం ఆరోగ్యం. ఈ బుక్ను కూడా మీరు ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్.